సరే ఏంటి అసలు హెచ్యు విషయం మనం చూస్తున్నాం, ఒక నెల రోజుల సంది 20 రోజులకి పైగానే అయ్యింది. సో హాలిడేస్లోనే గవర్నమెంట్ సో ఇట్లాంటి వ్యవహారాలకి పూనుకోవడం ఎట్లా చూస్తారు? బయటికి పొక్కకుండా విషయాన్ని విద్యార్థులపైన దౌర్జన్యం కావచ్చు, లాఠీ చార్జీలు చేయడాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా అసలు భూములు ఎవరివి, హెచ్యువా లేదంటే గవర్నమెంట్వా? ఇప్పుడు అవి ఎస్సీయూ అయినా అది 100% హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయే, అందులో డౌట్ లేదు. వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకే, ఇక ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఇచ్చింది వాళ్ళకి. అది కాదని చెప్పి వేరే వాళ్ళు అన్నది వీలు లేదు. ప్రభుత్వం మేము ఉన్నది, మా అధికారం నడుస్తుంది అని చెప్పేసి ఈరోజు మీకు కళాశాలలకు వాళ్ళ పెద్ద ఆ రోజు 100 ఎకరాలు 1000 ఎకరాల భూములలో యూనివర్సిటీలు పెట్టిండ్రు అని అంటే వాళ్ళు ఒక ఉద్దేశంతోనే పెట్టుంటారు, లేకుంటే వాళ్ళు పెట్టరు, అంటే అంత పెద్దగా ఉండాలని చెప్పేసి. కానీ ఈరోజు వాటిని మొత్తము కబ్జాలు చేసి అమ్ముకునే తీరుగా, ఎందుకంటే ప్రభుత్వాలు ఒకటి ధనదాహంతో ఉన్నది. ఇది నేను తెలంగాణ ఏర్పడకెళ్ళి యూనివర్సిటీల భూముల మీద కన్నేసారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ భూములు పెట్రోల్ పంపులకు ఇచ్చారు, వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు చాలా, కొన్ని నేను అడ్డుకున్నా స్వయంగా నేనే పోయి. ఇంకోటి ఈరోజు ఈ యూనివర్సిటీ భూములు కూడా ఈరోజు ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు. తెలంగాణ వచ్చిన రోగం ఏంది అసలు? ఎందుకు ఈరోజు ప్రభుత్వ భూములు అమ్ముకొని తెగబడుతున్నారు? ఎందుకు ఈరోజు యూనివర్సిటీల భూములు గుంజుకునేకి తెగబడ్డారు అని అంటే నిజంగా విద్యాపరంగా వీళ్లకు అవగాహన లేదు. విద్యాపరంగా వీళ్లకు ఈరోజు అన్పడగాళ్ళు, పూర్తి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, క్యారెక్టర్ లేని వాళ్ళు, కమిట్మెంట్ లేని వాళ్ళు, జవాబుదారితనం లేని వాళ్ళు, ఈ రాష్ట్రం నాది, ఈ యూనివర్సిటీలు నాయి అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఈరోజు వాళ్ళు ఎవ్వరు కూడా అటువంటి పాలకులు లేకపోవడం ఇది ఒక దౌర్భాగ్యం. నెంబర్ 1. నిన్న 3 మంత్రులు కూర్చొని దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఆ భూమి ఒక ఇంచు కూడా అమ్మబోతుంది. మరి పోనప్పుడు ఈరోజు లాఠీ చార్జ్ ఎందుకు చేసింది? మళ్ళీ మీరు ఎందుకు కొట్టిండ్రు, ఎందుకు కొడుతున్నారు వాళ్ళను? అదే రాహుల్ గాంధీ గారు అదే సెంట్రల్ యూనివర్సిటీలో 2 రోజులు దీక్ష చేసిండు. సీఎం సార్ కూడా పోయి ఫుట్బాల్ ఆడిండు కదా సార్. ఫుట్బాల్ ఆడిండు, ఆయన ఫుట్బాల్ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు. రాహుల్ గాంధీ గారు వచ్చి 2 రోజులు దీక్ష చేసిండు అక్కడ. అసలు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంది, అధిష్టానం వైఖరి ఏంది? ఈరోజు నా వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ గారు 2 రోజులు దీక్ష చేశాను. రాహుల్ గాంధీ గారు అసలు యూనివర్సిటీల భూములు అమ్మడాన్ని మీరు సమర్థిస్తారా? నెంబర్ 1 క్వశ్చన్ స్ట్రేట్ నేను రాహుల్ గాంధీ అడుగుతున్నాను. రెండో ప్రశ్న ఏంటంటే, మీరు ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ సర్కార్ ఉంది, ఢిల్లీ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటా అంటే మీరు దాన్ని సమర్థిస్తారా? ఢిల్లీలో కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, అక్కడ భూములు మీరు అమ్ముకుంటే మీరు సమర్థిస్తారా? ఈరోజు చాలా బీజేపీ పాలిత రాష్ట్రాలల్లో మీరు భూములను అమ్మిస్తే మీరు సమర్థిస్తారా? రాహుల్ గాంధీ గారు అందులోకి వచ్చి దీక్ష చేసిన రాహుల్ గాంధీ గారు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ హ్యాస్ టు రెస్పాండ్ ఆన్ దిస్ ఇష్యూ. అర్థమైందా? కాబట్టి ఈరోజు నువ్వు ఒక దీక్ష చేసినావు, యూనివర్సిటీ ఇంపార్టెన్స్ మీరు చెప్పినారు, యూనివర్సిటీ మీరే కాదు కన్నయ్య గారు కూడా చెప్పినారు. కాబట్టి మీరు రోహిత్ వేముల చచ్చిపోయినప్పుడు మీరు వచ్చి దీక్ష చేసినారు. కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ భూములపై వ్యవహారం పైన కాంగ్రెస్ అధిష్టానాన్ని మాట్లాడారు. ఎందుకంటే ఇది ఒక జాతీయ హైదరాబాద్కు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది జాతీయతకు సంబంధించిన ఇష్యూ, ఇది తెలంగాణ ఇష్యూ కాదు, ఇది నేషనల్ ఇష్యూ. ఎందుకంటే అక్కడ ఒక హైదరాబాదు తెలంగాణ బిడ్డలు చదువుతలేరు యూనివర్సిటీలో, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకి ఉన్నటువంటి ప్రతిభావంతులందరూ వచ్చి అక్కడ చదువుతున్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అవి ఆధునిక దేవాలయాలు అని కూడా అంటారు. యూనివర్సిటీస్ ఆర్ నథింగ్ బట్ అవి ఒక టెంపుల్స్ లెక్క అవి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏదైతే దుశ్చర్య పాల్పడుతుందో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది.